ప్రియమైన దేవుని బిడ్డ, ఈ త్యాగం చేసిన త్యాగాన్ని గుర్తించాడండి సిలువ మీద దొంగ. సిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని ఏం చేశాడు? గుర్తించాడు. గుర్తించి క్షణంలో మారిపోయింది హృదయం. దొంగ హృదయం మారడానికి ఎంతసేపు పట్టింది? క్షణం పట్టింది. ఆఖరి క్షణంలో మారిపోయింది అతని హృదయం. 3.5 సంవత్సరాలు ఆయన కూడా ఉండి, ఎవరు? ఇస్కరియోతు యోధా తన మోస బ్రతుకు మాత్రం, మోస క్రియలు మాత్రం ఏం చేయలేదు? మార్చుకోలేదు. ఇప్పుడు ఎవరు బెటరు? సిలువ మీద ఉండగా క్షణములో మారిన దొంగ బెటరా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో ఉండి ఆయన పెట్టింది తింటూ, ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూస్తూ శిష్యులు ఉన్నారా లేదా? ఉన్నారు. అందులో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. పుట్టుగుడ్డువానికి చూపించినప్పుడు కానీ, కుష్ఠరోగిని శుద్ధి చేసినప్పుడు కానీ, లేదా రోగులను స్వస్థపరిచినప్పుడు కానీ, అనేక సందర్భాల్లో చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు కానీ కనులారా చూశాడు, ఉన్నాడు, విన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. కానీ తన బ్రతుకును ఏం చేయలేదండి? మార్చుకోలేదు. కానీ సిలువ మీద దొంగ మార్చుకున్నాడు. అందుకే అంటాను, 3.5 సంవత్సరాలు తిరిగిన ఇస్కరియోతు యోధా కంటే 100 రెట్లు దొంగ బెటర్, మారిన దొంగ బెటర్. ఎవరికంటే? ఇస్కరియోతు యోధా. మీరెవరు? మారిన దొంగలా, ఇస్కరియోతు యోధాలా? మీరు మారిన దొంగలా, ఇస్కరియోతు యోధాలా? మొదటి మాట వినగానే ఇంత క్రూరంగా హింసిస్తున్నా, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టిన, కాళ్ళకు చేతులకు మేకులు వేసిన, కొరడాలతో కొట్టిన, వెనక నుండి గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పు అని నిందలు వేసిన, దూషించిన, ఉమ్మి వేసిన, 1 తక్కువ 40 దెబ్బలు కొట్టిన